Good morning everyone. It's nice to see very early morning every one of you came here to see that sepsis walk or the sepsis day, the 13th of September, World Sepsis Day. Why we are so worried? We want to take awareness to everybody. If there is sepsis, a small amount of sepsis can take your life if you delay it. So that is our awareness. Early, if you can go to the doctor and treat the sepsis, you don't have to go anywhere and your organs are preserved. If you go late, the sepsis affects each and every organ in the body and that is going to kill. So that is the reason today is the walk, to make it awareness program to each and everybody to go to a doctor early rather than late. So that is the main thing, because I have seen as one of the very early people who started critical care in this part of the country somewhere in the 93, 94. Okay. And now there is so much of improvement. I also still work at KIMS, but there is so much of improvement we have done for our patients. So this awareness programs are definitely going to. Now you are seeing people are aware that if there is a patient has got a pain in the chest, is very quickly going to the hospital. If he has got a giddiness or he has got something, very quickly within 1 hour they do. Even sepsis is like that. 1 hour we have to do everything so that the life is safe and there is no organ injury. So that is our main thing, make it more aware to people at large. Thank you. నమస్కారం అండి, నేను డాక్టర్ శ్యామ్ చందర్ గురించి హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నాను. గత 40 ఏళ్ళ నుంచి నేను క్రిటికల్ కేర్లో పనిచేస్తాను. ఈరోజు వరల్డ్ సెప్సిస్ డే. సెప్సిస్ అంటే మనిషి శరీరంలో ఏ చిన్న క్రిములైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు దాన్ని ఇన్ఫెక్షన్ అంటారు. ఆ ఇన్ఫెక్షన్ కొంతమందికి వస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ, కొన్ని రోగాలు ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ కానీ, లివర్ కానీ ఫెయిలియర్ కానీ, లేకపోతే కిడ్నీ ఫెయిలియర్ కానీ, లంగ్ ఫెయిలియర్ కానీ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ కాస్త తీక్షణంగా అవుతుంది. మామూలు ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే రోగ నివారణకి శక్తి ఉంటుంది, యాంటీబాడీస్ ద్వారా కానీ తెల్ల రక్త కణాల వల్ల కానీ ఉంటుంది. కానీ రోగ నివారణ శక్తి వీక్గా ఉన్నప్పుడు స్టీరాయిడ్స్ ఉన్న పేషెంట్ కానీ ఇలాంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ రోగ నివారణ శక్తి యొక్క WBCs రక్త కణాలు ఉన్నాయి, అవి ఓవర్ రియాక్ట్ అయ్యి చాలా కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల అవయవాలు దెబ్బతింటాయి. దెబ్బతినే అవయవాలు అన్నిటికన్నా కామన్ అయ్యేది కిడ్నీ, లివర్, లంగ్స్, బ్రెయిన్. సో అలా జరిగినప్పుడు మొదట మనకు తెలిసేది ఏంటంటే పేషెంట్స్కి ఫీవర్ వస్తుంది, తర్వాత ఆయాసం వస్తుంది, దాని తర్వాత పల్స్ రేట్ చాలా పెరిగి కాస్త కాన్షియస్నెస్ తగ్గుతూ ఉంటుంది. ఇలా ఉన్న పిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ వీళ్ళని మెడికల్ ఎమర్జెన్సీ అంటారు. సెప్సిస్ అన్నది బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్ తర్వాత మోస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ జరిగేది. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఇలా అవయవాలు ఫెయిలియర్ అయ్యి లేట్గా వచ్చిన వాళ్ళందరికీ మేము ఐసీసీయూలో పెట్టి లైఫ్ సపోర్ట్తో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వెంటిలేటర్ కానివ్వండి, డయాలసిస్ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఇవన్నీ పెట్టి వాళ్ళని బ్రతికించే ప్రయత్నం నేను చేస్తాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సెప్సిస్ అన్నది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఈ అవగాహన అందరికీ ఉండాలి. అప్పుడేమవుతుందంటే తొందరగా వితిన్ 1 అవర్ అంటే గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. యాంటీబయాటిక్ ద్వారా కానీ లైఫ్ సపోర్ట్ చేసుకుంటే వాళ్ళంతా. ఓకే సార్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ EX హాస్పిటల్ ఇప్పటి నుంచి పనిచేస్తాను. ఇవాళ హైదరాబాద్ క్రిటికల్ కేర్ సొసైటీలో సభ్యులందరూ అంటే క్రిటికల్ కేర్ అంటే ఏంటంటే ఆల్ ఓవర్ హాస్పిటల్స్లో ICU మేనేజ్ చేసే డాక్టర్స్ అంటే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అంటారు అని, లేదు అంటే ఇంటెన్సివిస్ట్ అంటారు. మోస్ట్ కామన్గా ICUలో అడ్మిట్ అయ్యే రీజన్ సెప్సిస్ అంటామండి. సెప్సిస్ అంటే శరీరంలో ఏదే రకమైన చిన్న ఇన్ఫెక్షన్ కూడా
చాలా పెద్దగా అయిపోయి అది ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మూత్రంలో ఇన్ఫెక్షనే కావచ్చు, కాలుకి ముందు గుచ్చుకోవడం కావచ్చు, లేకపోతే జ్వరం వచ్చి వైరల్ జ్వరం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కావచ్చు. సరే, ఎన్ని రకమైన ఇన్ఫెక్షన్ ఎర్లీగా గుర్తించి హాస్పిటల్ యొక్క సదుపాయం యూజ్ చేసుకుని ఆ చిన్న మందులు వాడితే యాంటీబయాటిక్స్, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయడము, ఎక్కువ మీ మీద ఖర్చు లేకుండా సింపుల్ మందులతో ఈజీగా బయటపడదు. సో ఈ సెప్సిస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంటే సాధారణ ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ వాక్ అనేది నిర్వహించడం జరిగింది. మీరందరూ సెప్సిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం కావచ్చు, విపరీతమైన చలి జ్వరం కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు, మూత్రం సరిగ్గా రాకపోవడం కావచ్చు, వాంతులు విరోచనాలు కావచ్చు, లేదు లంగ్స్లో దగ్గు, జలుబు, దమ్ముడ లాంటివి పడడం కావచ్చు. ఇలాంటివన్నీ సెప్సిస్ యొక్క ఎర్లీ సెప్సిస్ యొక్క లక్షణాలు. వీటిని త్వరగా గుర్తుపెట్టుకుని త్వరగా సపోర్ట్ తీసుకోగలిగితే మెడికల్ ఫెసిలిటీ, ఎందుకంటే చాలామంది మనకు అలవాటు ఏంటి అంటే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసేసుకోవడం, లేకపోతే నచ్చిన యాంటీబయాటిక్స్ వాడటము, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కాకుండా ఉన్న వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువ డిలే కాకుండా త్వరగా మెడికల్ ఫెసిలిటీ సదుపాయం తీసుకుంటే చిన్న తొందరగానే వీటిని ప్రివెంట్ చేసుకుని ట్రీట్మెంట్ పొందవచ్చు. థ్యాంక్ యూ.